సంగారెడ్డి జిల్లా జుహీరాబాద్ మండలం చిరాక్పల్లి వద్ద పోలీసులు భారీ గంజాయిని పట్టుకున్నారు. మాడిగి చెక్పోస్ట్ వద్ద చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఆనంద్ డాబా ముందు బొలేరో వాహనంలో తరలిస్తున్న 140 కేజీల ఎండు గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి విలువ 35 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇద్దరు అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జుహీరాబాద్ డీఎస్పీ కె రామరెడ్డి, జుహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, ఇన్స్పెక్టర్ ఎస్ నాబ్, ఇన్స్పెక్టర్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, చిరక్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ శ్రీకాంత్, మాణిక్ రెడ్డి, ఏఎస్ఐ, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకుని మరియు ఈ లఖన్, సిద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకుని మల్కన్గిరికి వెళ్ళి మల్కన్గిరిలో ఈ వెహికల్ ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్ని కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్ గా ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఈ రూట్ అనే ఒక ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్ గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిట్లం నుండి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఎంటర్ అయిపోయి ఇక్కడ మెయిన్ హైవే ఎంటర్ అయిపోయి మళ్ళీ కర్ణాటకలో పోవడానికి వీళ్ళు డిఫరెంట్ దారులు వెతుకుతున్నారు. ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర కానీ మెయిన్ హైవేస్ లో కూడా కంప్లీట్ గా వెహికల్ చేంజ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చిన్న ఊర్ల నుండి రావడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు హైదరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాక్పల్లి ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. గాంజా అఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. 3 రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది. 35 lakhs అంటే వెహికల్